హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నార్త్లో తెలుగమ్మ. ఈరోజు వీడియో వచ్చేసి గార్డెనింగ్ అండి. మాకు ఇచ్చిన చిన్న ప్లేస్లో మేము చేసుకున్న గార్డెనింగ్ ఇది. అవైతే మెంతికూర చెట్లు, ఇది వచ్చేసి ఆవాల చెట్లు, ఇవి పచ్చిమిర్చి అండి. ఇవి కొంచెం 1 మంత్ ముందు వేసుకున్నాం, అందుకని చెప్పి ఇవి పెద్దగా అయిపోయినాయి పచ్చిమిర్చి చెట్లు ఇవన్నీ కూడా. ఇంకా ఇటు సైడ్ వస్తే ఇదైతే కొత్తిమీర చెత్త చూసారా, చాలా ఎక్కువగా ములిసిపోయింది. అదంతా కూడా తీయాలి ఒక రోజు టైం చూసుకొని. చిన్నబాబుతో అసలు కుదరట్లేదు చెత్త తీయడానికి. మా క్వార్టర్ వచ్చి పైన, కిందైనా ఏదో ఒకలాగా మేనేజ్ చేసుకునే వాళ్ళం. వాడు పడుకున్నప్పుడు వచ్చి తీయడం అలాంటిది. వాడు పైన ఉన్నప్పుడు వాడు పడుకుంటే నేను కిందికి వచ్చి తీస్తే వాడు ఎప్పుడు లేస్తాడు, అదొక భయం ఉంటుంది కదా, అందుకని చెప్పి నేను రాను కిందికి ఎక్కువ. ఇది వచ్చి రాడిష్. ఒక రోజు వచ్చి మంచిగా టైం చూసుకొని ఆ రోజు వచ్చి చెత్త మొత్తం క్లీన్ చేసి నీట్గా చేసుకోవాలి అదంతా కూడా. ఇది కూడా రాడిషే, ఆ లైన్ మొత్తం రాడిషే వేసుకున్నామండి. చలికాలం ఎక్కువగా ఇక్కడ రాడిష్ మంచిగా వస్తుందని చెప్పి మేము, రాడిష్ అంటే ముల్లంగి తెలుసు కదా, రాడిష్ వేసుకున్నాం ఇక్కడ. నేను మెయిన్గా వచ్చింది అయితే పాలకూర కోసం. ఇదంతా పాలకూర పప్పు చేద్దామని చెప్పి నేను కిందికి వచ్చాను. వీడియో కూడా తీసి పెడదాంలే గార్డెనింగ్ వీడియో అని చెప్పేసి గార్డెనింగ్ వీడియో తీస్తున్నా. ఇది వచ్చేసి కరివేపాకు చెట్టు చూసారు కదా. నేనైతే పాలకూర తెంపుతున్నా ఇక్కడ. మన చేతులతో పండించుకున్న పంటని వండుకొని తింటే ఆ టేస్ట్ వేరుంటుంది, ఆ ఫీలింగ్ కూడా వేరు కదా. అసలు పప్పు కూడా అదిరిపోయిందండి. అంటే అప్పుడప్పుడు చిన్నగా వస్తున్నాయి కదా లేత ఆకులు, అట్లా పిల్లలకు కూడా అది పెడితే చాలా బలమట. అందుకని చెప్పి నేను ఇది కొంచెం చిన్నగా ఉన్నప్పుడే తెంపిన అన్నట్టు. సో మేము పైన ఉంటాం కదా, ఒకసారి మీకు పైనుంచి కూడా వ్యూ చూపిద్దామని పైనుంచి కూడా వీడియో తీశాను. చూసారా పైనుంచి ఎంత బాగా కనబడుతుందో గ్రీనరీగా. ఈ చిన్న ప్లేస్లో మేమైతే ఇన్ని వేసుకున్నాం. ఇంకా కూరగాయల ముక్కలు కూడా వేసుకోవచ్చు, కానీ ఇప్పుడు చలికాలం అవి రావని చెప్పి ఆకుకూరలే వేసుకున్నాం. ఇది పాలకూర పప్పు ఈరోజు చేసింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.